మీరు కూడా మీ బైసెప్ని బిగ్ అండ్ పర్ఫెక్ట్గా బిల్డ్ చేయొచ్చు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మజిల్స్. మనకు బైసెప్లో బై అంటే 2, మనకు బైసెప్లో 2 మజిల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి షార్ట్ హెడ్, మనకు ఫ్రంట్ నుంచి బైసెప్ స్క్వీజ్ చేసినప్పుడు కనపడేది ఈ షార్ట్ హెడ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లాంగ్ హెడ్, ఈ బ్యాక్ బైసెప్ కానీ చూపించినప్పుడు కనపడేదే ఈ లాంగ్ హెడ్. ఏ మజిల్నైనా ట్రైన్ చేయాలంటే మనకు తెలుసుకోవాల్సింది ఆరిజిన్, ఇన్సెషన్. ఆరిజిన్ అంటే మజిల్ ఒక స్టార్టింగ్ పాయింట్. ఈ లాంగ్ హెడ్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి దీని ఇన్సెషన్ వచ్చేసరికి ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ షార్ట్ హెడ్ ఒక స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఇలా వచ్చి లాగా ఇక్కడ ఎండ్ అవుతుంది. ఏ వర్కౌట్ చేసినా ఆరిజిన్ నుంచి ఇన్సెషన్ వరకు స్ట్రెచ్ అయ్యేలా చేస్తే అది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. మనం ఇప్పుడు లాంగ్ హెడ్కి ఉన్న షార్ట్ హెడ్కి ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే ఎక్సర్సైజెస్ ఏవో చూద్దాం. కేబుల్ కర్ల్ చేయొచ్చు, ఇంక్లైన్ డంబుల్ కర్ల్ చేయొచ్చు, స్పైడర్ కర్ల్ చేయొచ్చు. ఈ 3 వేరియేషన్స్లో ఏ వేరియేషన్ చేసినా మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ షోల్డర్ అనేది అసలు మూవ్ అవ్వకూడదు. మనం ఎక్కువ స్ట్రెచ్ ఎందుకు వస్తుందంటే మీ ఇన్సెషన్ నుంచి ఆరిజిన్ దాకా ఫుల్ స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ మీ ఎల్బో మాత్రమే మూవ్ అవ్వాలి. క్లోజ్ గ్రిప్ ప్రీచర్ కర్ల్ చేయొచ్చు, డ్రాగ్ కర్ల్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో